తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న తిరుపతిలో నిత్యం వివాదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తిరుపతిని త్వరలో చూస్తారని, తిరుపతి పోలీసులు ఈ విషయంలో కఠినంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవిత పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా దాదాపు 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైన బోర్డు కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయడం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సెంటేజ్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావటం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకుమారిని దర్శించుకుని, అలాగే డ్రగ్స్కి చాలా సెంటర్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్ ఉండింది. కీలకంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. దాన్ని అరికట్టడం కోసం అద్భుతంగా ఇక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం తను కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలని కాదు, వాస్తవాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దాడుగా జరిగినటువంటి పరిస్థితి, హత్యాయత్నాలు అవ్వచ్చు, లేదా ఉమెన్ మీద ఇదవచ్చు, అన్ని జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు పూర్తిగా దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏ మారుమూలన కూడా ఎటువంటి వారు, ఏ పార్టీ వారు చెందిన వారు అయినా సరే, గంజాయి కానీ డ్రగ్స్ కానీ